నేను డాక్టర్ సురేఖ వేణుగోపాలరావు, డైరెక్టర్ ఫర్ అపూర్వ సెంటర్ ఫర్ మెటర్నిటీ కేర్. ఇవాళ మనము తప్పుడు ప్రసవ నొప్పుల గురించి తెలుసుకుందాము. తరచుగా మన క్లినిక్కి వచ్చే ఆడవాళ్ళు, గర్భిణీ స్త్రీలు 8వ నెల 9వ నెల వచ్చేసరికి మేడం నొప్పులు ఎలా ఉంటాయి, తప్పుడు ప్రసవ నొప్పులు ఎలా ఉంటాయి, నిజమైన నొప్పులు ఎలా ఉంటాయి, మేము అసలు హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళాలి అని ప్రశ్నిస్తూనే ఉంటారు. మామూలుగా 8వ నెలలో కానీ 7వ నెలలో కానీ మనకి బ్రాక్స్టన్ హిక్స్ కంట్రాక్షన్స్ అంటే కొంచెం ఫాల్స్ లేబర్ పెయిన్స్ లాగా అనిపిస్తూ ఉండొచ్చు. ఎప్పుడైతే కానీ ఈ నొప్పులతో పాటు ఉమ్ము నీరు కనిపించదో, లేదు అనుకుంటే ఏదైనా బ్లడ్ స్టెయిన్ డిశ్చార్జ్ కనిపించకుండా ఉంటుందో, లేదు అనుకుంటే మనం ఏం చేసినా కానీ, కొంచెం రెస్ట్ తీసుకున్నా కానీ, స్నానం చేసినా కానీ మనకి ఆ నొప్పులు ఎక్కువ కావో, అప్పుడు మనము బహుశా ఇది తప్పుడు ప్రసవ నొప్పులు అని అర్థం చేసుకోవాలి. నిజమైన ప్రసవ నొప్పులతో పాటు మామూలుగా అది తీవ్రత అనేది పెరుగుతూ ఉంటుంది. ప్రతి 10 నిమిషాలకి 3 లేక 4 సార్లు నొప్పులు వచ్చినట్టు అనిపిస్తుంది. ప్లస్ దీంతో పాటు మనకి సర్వైకల్ డైలటేషన్ అంటే గర్భాశయ ముఖద్వారం అనేది తెరుచుకుంటుంది. ప్లస్ దీంతో పాటు ఉమ్ము నీరు కూడా పోయే అవకాశాలు ఉండొచ్చు. ప్లస్ బ్లడ్ స్టెయిన్ డిశ్చార్జ్ కూడా కనిపించవచ్చు. ఈ సూచనలు ఏవైనా కనిపించినా కూడా నిజమైన నొప్పులు మొదలయ్యాయని మన దగ్గరలో ఉన్న హాస్పిటల్కి మనము వెళ్ళాలి అని అర్థం చేసుకోవాలి. మీకు ఈ వీడియో విన్న తర్వాత కూడా ఏదైనా డౌట్స్ ఉంటే ఈ కిందున్న నంబర్ని సంప్రదించండి.